మాజీ మంత్రి దానం నాగేందర్ ప్లాన్ మార్చారా? జూబ్లీహిల్స్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారా? తన ఎమ్మెల్యే పదవిపై వేటు పడకముందే రాజీనామా చేసి జూబ్లీహిల్స్ రేస్లో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? బైపోల్లో గెలిస్తే మంత్రి పదవి ఖాయమని డిసైడ్ అయ్యారా? మరి దానంకు టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రెడ్ సిగ్నల్ ఎందుకు వేసింది? జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ కోసం అధికార పార్టీలో ఆశావహులు పెరిగిపోతున్నారు. టికెట్ దక్కితే మంత్రి పదవి వస్తుందన్న ఆశలో చాలా మంది లీడర్లు టికెట్ కోసం లాబయింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం టికెట్ రేసులో కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఒకరిద్దరు మైనార్టీ వర్గానికి చెందిన లీడర్లు పోటీ పడుతున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఆశావహుల లిస్టులోకి మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వచ్చి చేరారు. తనకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వమని సీఎం రేవంత్ ను దానం కోరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం తనపై స్పీకర్ వేటు వేయకముందే పదవికి రాజీనామా చేసి జూబ్లీహిల్స్ లో పోటీ చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే దానంకు టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదని సమాచారం. వాస్తవానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ మంచి పట్టుంది. ఆయనకు భారీ సంఖ్యలో అక్కడ అనుచరులున్నారు. అటు మైనారిటీ వర్గాలకు చెందిన లీడర్లతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. దాంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడక అన్నట్టుగా భావిస్తున్నారట. ఇదే సమయంలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి ఖాయమనే ప్రచారం సాగుతుండటంతో రిస్క్ తీసుకునేందుకు ఏమాత్రం సంకోచించడం లేదట. ప్రస్తుతం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు స్పీకర్ రెడీ అయ్యారు. త్వరలోనే దానంపై వేటు పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అంతకు ముందే రాజీనామా చేసి జూబ్లీహిల్స్ లో అదృష్టం పరీక్షించుకునేందుకు దానం రెడీ అయ్యారని తెలుస్తోంది. కానీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి అంత ఆసక్తి చూపించలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేసే పరిస్థితి రాదని, అనర్హత వేటు అనే అంశం అసలు చర్చకే రాదని సర్ది చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయడానికి ఓ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించడం కూడా మంచిది కాదని కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారట. ఎందుకంటే దానం నాగేందర్ చేత రాజీనామా చేయిస్తే ఖైరతాబాద్ లో మరోసారి బైపోల్ వస్తుంది. అక్కడ మళ్లీ ఎన్నికల కోసం ఫైట్ చేయాలి. కావున ఆయనకు టికెట్ ఇచ్చేందుకు వెనుకాడుతున్నట్టు సమాచారం. ఇదే సమయంలో లోకల్ గా పేరున్న అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా మంచి ఫలితం సాధించాలని భావిస్తున్నారట. ఇందులోనూ బీసీ నేతకు అవకాశం ఇస్తే గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్నాయని సర్వేలో తేలిందట. అందుకే గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్ వైపే సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తే మజ్లిస్ కూడా మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ నేతలు నవీన్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ బైపోల్ 1-2 నెలల్లో జరిగే అవకాశం ఉంది. ఆలోపు సమీకరణాలు మారొచ్చని అంటున్నారు.